ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. 26 జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు ఉన్నాయి. స్క్రబ్ టైఫస్ అనేది నల్లిని పోలిన చిన్న కీటకం. రికెట్సియా కుటుంబానికి చెందిన ఓరియంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల స్క్రబ్ టైఫస్ వస్తుంది. ఈ కీటకం కుడితే శరీరంపై నల్లని మచ్చలు, దద్దుర్లు ఏర్పడతాయి. వారం 10 రోజుల తర్వాత జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యల రూపంలో ఇన్ఫెక్షన్ బయటపడుతుంది. సకాలంలో గుర్తించి చికిత్స చేయించకపోతే తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు, మెదడు, వెన్నుముక ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. ఈ బ్యాక్టీరియా బారిన పడిన వారిలో ఎక్కువగా చిత్తూరు జిల్లా నుంచి ఉండగా తక్కువగా నంద్యాల జిల్లాలో కేసులు వెలుగు చూశాయి. స్క్రబ్ టైఫస్ బారిన పడిన వారికి సాధారణ యాంటీబయాటిక్స్తో వ్యాధి నయమయ్యే అవకాశం ఉంది. కానీ అవగాహన లేక సమయానికి గుర్తించకపోవడంతో సమస్య పెద్దదవుతుంది. అనారోగ్య పరిస్థితుల్లో శరీరంపై నల్లని మచ్చలు, దద్దుర్లు కనిపిస్తే ఆలస్యం చేయకుండా స్క్రబ్ టైఫస్ అనుమానిత పరీక్ష చేయించుకోవడం మేలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ స్క్రబ్ టైఫస్ కీటకాల తాకిడి ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుంది. రికెట్సియా కుటుంబానికి చెందిన ఓరియంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుంది. కీటకం కుడితే శరీరంపై నల్లని దద్దుర్లు వస్తాయి. సాధారణంగా ఇళ్లలో మంచాలు, దివాన్లపై ఏళ్లుగా వాడే దిండ్లలో ఇటువంటి కీటకాలు చేరుతాయి. నల్లి కుట్టినట్టుగా భావిస్తుంటాం, కానీ వారం లేదా 2 వారాల తర్వాత జ్వరం వస్తుంది. పారాసిటమాల్ వేసుకుంటే తగ్గదు. మలేరియా, డెంగీ, టైఫాయిడ్ పరీక్షలు చేసినా నెగిటివ్ వస్తుంది. కానీ 10 రోజులైనా జ్వరం తగ్గకపోవడం, శరీరంలో వ్యాధి లక్షణాలు తీవ్రం కావడంతో అకస్మాత్తుగా 100 నుంచి 104 డిగ్రీల జ్వరం, తలనొప్పి, వాంతులు, ఒళ్ళు నొప్పులు, అలసట, దద్దుర్లు ఉంటాయి. కొంతమందిలో కడుపు నొప్పి, దద్దుర్లు, గోకితే నల్లని మచ్చలు ఏర్పడతాయి. ఆలస్యం చేస్తే వ్యాధి తీవ్రత పెరిగి కిడ్నీలు, శ్వాస సంబంధ సమస్యలు, మెదడు, వెన్నుముక సమస్యలు తలెత్తుతాయి. మరొకటి ఏమిటంటే ఇది అంటువ్యాధి కాదు, కీటకం కుట్టిన వారికే పరిమితమై